ఫస్ట్ పర్సన్ తన రూమ్లోకి రాగానే హలో ఎవ్రీవన్ నేను వచ్చేసా అని అంటాడు. ఇలాంటి వాళ్ళ గురించి పెద్దగా ఎవరికి తెలియదు అండ్ వీళ్ళని ఎవరు పట్టించుకోరు కూడా. నెక్స్ట్ పర్సన్ ఇతను రూమ్లోకి రాగానే అందరి అటెన్షన్ తన వైపు తిరుగుతుంది అండ్ అందరూ అనుకుంటారు ఫైనల్గా వచ్చాడ్రా అని. ఇలాంటి వాళ్ళ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ నేను అనుకుంటున్నాను ఈ వీడియో పూర్తి చేసిన తర్వాత అయినా సరే మీరు సెకండ్ పర్సన్లా మారుతారు అని. ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్ స్కిల్స్ టాపిక్లోని కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ని నేర్చుకోబోతున్నాం. అందులో నెంబర్ 1, ఒక పర్సన్ నుండి రెస్పెక్ట్ని పొందడానికి మనం ఏ విధంగా మాట్లాడాలి. నెంబర్ 2, ఎవరితో అయినా సరే మాట్లాడుతున్నప్పుడు టాపిక్ అయిపోకుండా ఎలా మేనేజ్ చేయాలి. నెంబర్ 3, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకి జవాబు ఇవ్వాలి. నెంబర్ 4, ఎప్పుడు మీతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఎలా ఉంచుకోవాలి. నెంబర్ 5, మీకు ఎవరితోనైనా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళని ఎలా అవాయిడ్ చేయాలి. నెంబర్ 6, ఎదుటి వాళ్ళని డిఫరెంట్ వేస్లో థ్యాంక్ యూ ఎలా చెప్పాలి. నెంబర్ 7, మీరు ఎవరితో అయినా సరే మాట్లాడగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో మీకు క్లోజ్ అయ్యేలా స్పెషల్గా ఎలా మాట్లాడాలి. సో ఇంకెందుకు లేట్, చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన ఈ సీక్రెట్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇవాళ తెలుసుకుందాం. ఇందులో నెంబర్ 1, ఒక పర్సన్ నుండి రెస్పెక్ట్ని పొందడానికి మనం ఏ విధంగా మాట్లాడాలి. దీనికి మెయిన్గా 2 విధాలుగా వేస్ అయితే ఉన్నాయి. నెంబర్ 1, యూ కమ్యూనికేషన్. ఒకవేళ నేను మీతో మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని అడిగితే మీరు ఎవరి పేరు చెప్తారు? బ్రదర్, సిస్టర్, పేరెంట్స్, ఫ్రెండ్స్? కానీ మీలో ఎంతమందికి మీ నేమ్ ఫస్ట్ వినిపించింది? చాలా తక్కువ మందికి మాత్రమే వినిపిస్తుంది. కానీ మీ లోపల అందరికీ వాళ్ళంటే వాళ్ళకి చాలా ఇష్టం. సో మీరు మాట్లాడుతున్నప్పుడు అందులో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గరికి ఒకరు వచ్చి అన్నారు మీ డ్రెస్ చాలా బాగుంది అని, అండ్ ఇంకొకరు అన్నారు ఈ డ్రెస్లో మీరు చాలా బాగున్నారు అని. ఈ 2 కాంప్లిమెంట్స్లో ఏది మీకు బాగా అనిపించింది? ఆబ్వియస్గా సెకండ్దే కదా, ఎందుకంటే ఆ కాంప్లిమెంట్లో మీరు ఉన్నారు కనుక. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకరు మీతో అన్నారు ఇది ఒక మంచి క్వశ్చన్ అని, ఇంకొకరు అన్నారు నువ్వు చాలా మంచి క్వశ్చన్ అడిగావు అని. ఈ 2 సెంటెన్సెస్లో ఏది మీకు బాగా అనిపించింది? ఇందులో కూడా సెకండ్దే కదా, ఎందుకంటే ఇందులో కూడా మిమ్మల్ని మెన్షన్ చేశారు కనుక. మీ సెంటెన్సెస్ని కొంచెం అటు ఇటు చేసి మీరు ఎదుటివాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. కానీ కొందరికి డైరెక్ట్ కాంప్లిమెంట్స్ నచ్చవు. స్పెషల్లీ మీకంటే ఎదుటి వ్యక్తి మీకంటే బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు మీ కాంప్లిమెంట్స్ని వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. ఇలాంటప్పుడే మీరు సెకండ్ మెథడ్ని యూజ్ చేయాలి. వాళ్ళని మీరు ఇండైరెక్ట్గా కాంప్లిమెంట్ ఇవ్వాలి. లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, తేజ ఒక మంచి క్యారెక్టర్ ఉన్న పర్సన్, తను అందరినీ చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పాలి. మీరు ఇచ్చిన ఈ కాంప్లిమెంట్ వాళ్ళకి వేరే వాళ్ళ నుండి తెలిస్తే అది చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం టైమ్స్లో ప్రజలు వాళ్ళ వెనక చెడుగానే మాట్లాడతారు. మీరు ఒకవేళ వాళ్ళ గురించి మంచిగా మాట్లాడితే వాళ్ళ దగ్గర మీ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ టెక్నిక్, ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు టాపిక్ అయిపోకుండా ఎలా మేనేజ్ చేయాలి. చాలాసార్లు ఎలాంటి మూమెంట్స్ వస్తుంటాయి అంటే మాట్లాడడానికి అసలు టాపిక్సే ఉండవు. ఎందుకంటే వాళ్ళతో ఏం మాట్లాడాలని అనే టాపిక్ పైన మనం అసలు క్లియర్గా ఐడియా ఉండదు. అప్పుడు మనం ఏం చేస్తాం? జస్ట్ అని అటు ఇటు అంటుంటాం అంతే. సో నెక్స్ట్ టైం మీరు ఇలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కోకుండా ఉండడానికి ఈ టెక్నిక్ని యూజ్ చేయండి. అదే ప్యారెటింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్లో మనం కూడా ఒక ప్యారెట్ లాగా ఎదురుగా ఉన్న పర్సన్ చెప్పిన లాస్ట్ 3 వర్డ్స్ని రిపీట్ చేస్తూనే ఉంటాం. అది కూడా ఒక ఎక్స్ప్రెషన్తో. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పర్సన్ ఉన్నాడు, తన పేరు పవన్. అతను తన ఫ్రెండ్ సిరి ఇండియా వచ్చిన ప్రతిసారి కూడా కార్ వేసుకుని వెళ్ళి ఎయిర్పోర్ట్ని రిసీవ్ చేసుకుని వస్తుంటాడు. కానీ సిరి కారులోకి ఎంటర్ అవ్వగానే బ్యాక్ సీట్లో కూర్చొని నిద్రపోతుంది. దీంతో పవన్కి తనలో తను ఒక డ్రైవర్ ఏమో అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా కలుగుతుంది. కానీ ఈసారి సిరి ఒక కొత్త టెక్నిక్ని నేర్చుకుంది. అదే ప్యారెటింగ్ టెక్నిక్. ఈసారి సిరి కారులో ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉంది. నిద్రపోకుండా పవన్ని అడిగింది నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. దానికి పవన్ నేను థియేటర్ నుంచి వస్తున్నా అని అన్నాడు. అప్పుడు సిరి తను చెప్పిన లాస్ట్ వర్డ్స్ని రిపీట్ చేస్తూ థియేటర్ నుండా? అప్పుడు పవన్ షో మాత్రం చాలా బాగుంది, మళ్ళీ వెళ్ళాలి అనుకుంటున్నా. నిజంగా చాలా బాగుందా? మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అది. క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ సిరి పెద్దగా ఎఫెక్ట్స్ ఏం పెట్టలేదు, జస్ట్ పవన్ చెప్పిన లాస్ట్ వర్డ్స్ని రిపీట్ చేస్తూ ఉంది. అండ్ ఆ కాన్వర్జేషన్ కూడా అలా ఇంట్రెస్టింగ్గా మారుతూనే వచ్చింది. అది ఎంతటి వరకు అంటే వీళ్ళిద్దరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా పవన్ సిరిని డ్రాప్ చేసే ముందు అన్నాడు
ఈ రోజు నీతో మాట్లాడడం చాలా బాగా అనిపించింది అని. నెక్స్ట్ టెక్నిక్, అసలు నువ్వేం చేస్తున్నావు అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం జవాబు ఇవ్వాలి. ఈ క్వశ్చన్కి మీరు జస్ట్ ఆన్సర్ ఇవ్వకుండా దాంతోపాటు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి పర్సన్ బట్టి ఒక చిన్న స్టోరీని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీతో ఒక యంగ్ మదర్ వచ్చి అసలు ఏం చేస్తున్నావు అని అడిగారు అనుకోండి. అప్పుడు మీరు జస్ట్ నేను ఒక లాయర్ని అని మాత్రమే చెప్పకుండా ఒక చిన్న స్టోరీ లైక్ నేను ఒక లాయర్ని, నేను రీసెంట్గా ఒక లేడీకి ప్రెగ్నెన్సీ టైంలో మెటర్నిటీ లీవ్ని ఎక్కువ డేస్ని ఇప్పించాను. అది మాత్రమే కాకుండా ఆ టైంలో తనకి ఫుల్ శాలరీ వచ్చేలా చూసుకున్నాను అని చెప్పాలి. అదే క్వశ్చన్ ఒక బిజినెస్ మ్యాన్ అడిగితే మీ ఆన్సర్ ఎలా ఉండాలి? నేను ఒక లాయర్ని, నేను రీసెంట్గా ఒక కేసుని డీల్ చేశా. అందులో ఒక బిజినెస్ మ్యాన్ యొక్క పార్ట్నర్ యొక్క వైఫ్ డివోర్స్ టైంలో కంపెనీని లాక్కోవడానికి ట్రై చేసింది. అప్పుడు నేను ఆ కంపెనీని చేజారిపోకుండా కాపాడగలిగాను. ఇలా చిన్న చిన్న స్టోరీస్ని యాడ్ చేయడం వలన ప్రజలు మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్, ఎప్పుడు మీతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఎలా ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పార్టీకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారు. మీరు చాలా నీట్గా డ్రెస్అప్ అయ్యారు, మంచిగా రెడీ అయ్యారు. ఇవన్నీ ఇంపార్టెంటే, ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది డ్రెస్ కోడ్ బట్టి ఉంటుంది. కానీ పార్టీలో కన్వర్జేషన్ కోసం మీ దగ్గర టాపిక్కే లేకపోతే మీరు అంత నీట్గా రెడీ అయినా సరే మిమ్మల్ని ఎవరు పట్టించుకోకూడదు. సో మీ దగ్గర ఎప్పుడూ కూడా ఒక టాపిక్ని రెడీగా ఉంచుకోండి. ఇక్కడ అందరికీ ఇంట్రెస్టింగ్గా కలిగే కాన్వర్జేషన్ టాపిక్ న్యూస్. పార్టీకి వెళ్ళడానికి ముందు కానీ వెళ్ళే టైంలో కానీ జస్ట్ ఒక 15 మినిట్స్ పాటు న్యూస్ చూడండి. లైక్ ఎక్కడైనా డిజాస్టర్ జరిగిందా, స్టాక్ మార్కెట్, బిజినెస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, ఏదో ఒకటి. ఇన్కేస్ మీరు న్యూస్ గురించి తెలుసుకొని ప్యారటింగ్ కాన్సెప్ట్ని యూజ్ చేశారు అంటే మీ కాన్వర్సేషన్ అనేది అసలు ఎండే అవ్వదు. నెక్స్ట్ టెక్నిక్, మీకు ఎవరితో అయినా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళని ఎలా అవాయిడ్ చేయాలి. దీనికోసం మీరు యూజ్ చేయాల్సిన టెక్నిక్ ద బ్రోకెన్ రికార్డ్. ఈ టెక్నిక్లో మీరు అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా చెప్పిందే చెప్తూ రిపీట్ చేయాలి. అంటే మీతో ఎవరైనా రిపీటెడ్గా ఒకే క్వశ్చన్ అడిగినప్పుడు మీరు కూడా మళ్ళీ ఒకే సమాధానాన్ని ఒకే టోన్లో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్ ఒకే ట్యూషన్కి వెళ్తున్నారు, కానీ ఇప్పుడు మీకు తనతో బ్రేకప్ అయింది. ఒకరోజు మీ ఇద్దరికి ఉన్న కామన్ ఫ్రెండ్స్ వచ్చి మీతో ఇలా అడిగారు, మీరిద్దరూ ఇంకా అదే ట్యూషన్కి వెళ్తున్నారా? అప్పుడు మీరు అన్నారు, సేమ్ ట్యూషన్కి వెళ్తున్నాం, ఇప్పుడు మేము స్టడీస్ పైన ఫోకస్ చేస్తున్నాం అని. వాళ్ళు మళ్ళీ అడిగారు, ఏంటి మీరు అదే ట్యూషన్కి మళ్ళీ వెళ్తున్నారా? అప్పుడు కూడా మీరు సేమ్ టోన్లో సేమ్ ఆన్సర్ ఇవ్వాలి, మేము సేమ్ ట్యూషన్కి వెళ్తున్నాం, కానీ ఇప్పుడు మేము స్టడీస్ పైన ఫోకస్ చేస్తున్నాం అని. వాళ్ళు మీ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ లాగడానికి రిపీటెడ్గా అదే క్వశ్చన్ అడగడానికి ట్రై చేసిన ప్రతిసారి కూడా మీరు సేమ్ ఆన్సర్ని సేమ్ టోన్లో అసలు చేంజ్ చేయకుండా ఇవ్వగలగాలి, అచ్చం ఒక అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా. నెక్స్ట్ టెక్నిక్, ఎదుటి వాళ్ళకి డిఫరెంట్ వేస్లో థ్యాంక్ యూ ఎలా చెప్పాలి. మీరు ఒకరిని ఇంప్రెస్ చేయడానికి అని అంటే కేవలం థ్యాంక్ యూ ఒక్కటే చెప్తే సరిపోదు. వాళ్ళకి థ్యాంక్ యూతో పాటు అసలు మీరు ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు అని కూడా చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అండర్స్టాండింగ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో లవబుల్, థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్, ఎక్సెట్రా. నెక్స్ట్ టెక్నిక్, మీరు ఎవరితో అయినా సరే మాట్లాడగానే వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్లా మీకు క్లోజ్గా స్పెషల్గా అవ్వాలంటే ఏం చేయాలి? మీకు ఎవరైనా కలవగానే మీకు అనిపించిందా వీళ్ళని ఎప్పుడో కలిసినట్టు, ముందుగానే పరిచయం ఉన్నట్లు? రీసెర్చ్ ప్రకారం దీనికి మెయిన్ రీజన్ ఎకోయింగ్ అని తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పార్టీలో మీ దగ్గరికి ఒకరు వచ్చి నేను ప్రొఫెషన్తో లాయర్ని అని అన్నారు అనుకోండి, మీరు కూడా ప్రొఫెషన్ అనే వర్డ్ని యూజ్ చేయండి. నేను ప్రొఫెషన్తో ఇంజనీర్ని, ప్రొఫెషన్తో యూట్యూబర్ని అని చెప్పాలి. ఈ చిన్న చేంజెస్లో ఉన్న డిఫరెన్స్ మీకు తెలియకపోవచ్చు, కానీ ఇవి చాలా ఇంపాక్ట్ని కలుగజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో ఒక రూమ్లో జాబ్ చేస్తున్నారంటే ఆ రూమ్ని మీరు ఆఫీస్ అంటారు. అదే రూమ్ ఒక అడ్వర్టైజింగ్ ఆఫీస్లో ఉందంటే దాన్ని ఏజెన్సీ అని అంటారు. పబ్లిషింగ్ కంపెనీలో ఉంటే పబ్లిషింగ్ హౌస్ అని అంటారు. రేడియో వర్క్ స్టేషన్లో ఉందంటే దాన్ని స్టేషన్ అంటారు. ఇలా మీరు ఒకే రూమ్లో ఉంటున్నారు, కానీ అది ఉండే ప్లేస్ని బట్టి దాని పేర్లు మారిపోతున్నాయి. అలానే మీరు చెప్పే మాటలు కూడా డిఫరెంట్ ఫేజెస్ బట్టి మీ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. ఈ వీడియోలో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి టోటల్గా 7 మెథడ్స్ని తెలుసుకున్నారు. అందులో ఫస్ట్ది, ఒక పర్సన్ నుండి రెస్పెక్ట్ని పొందడానికి మనం ఏ విధంగా మాట్లాడాలి. మెయిన్గా ఇందులో 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది యూ కమ్యూనికేషన్. ఇందులో మీరు ఇచ్చే కాంప్లిమెంట్స్లో కానీ మీరు మాట్లాడే మాటల్లో కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఇంకా సెకండ్ మెథడ్, వాళ్ళకి ఇండైరెక్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. లైక్ వాళ్ళ గురించి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కానీ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ మంచిగా మాట్లాడాలి. సెకండ్ టెక్నిక్, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు టాపిక్ అయిపోకుండా ఎలా మేనేజ్ చేయాలి. దీనికి మెయిన్గా మనం యూజ్ చేసే టెక్నిక్ ప్యారటింగ్ టెక్నిక్. దీంట్లో ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పిన లాస్ట్ 3 వర్డ్స్ని యూజ్ చేసి ఒక ఎక్స్ప్రెషన్లో మార్చి క్వశ్చన్గా చేయాలి. నెక్స్ట్ టెక్నిక్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని ఎవరైనా అడిగినప్పుడు మీరేం జవాబు ఇవ్వాలి. ఇందులో మీరు మెయిన్గా ఆ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు అనే దాన్ని బట్టి ఆన్సర్ని మారుస్తూ ఉండాలి.
మీరు చెప్పే ఆన్సర్తో పాటు చిన్నగా ఒక బ్యాక్ స్టోరీని యాడ్ చేసి దాన్ని ఇంట్రెస్టింగ్గా మార్చగలగాలి. నెక్స్ట్ టెక్నిక్, మీతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని ఎలా ఎప్పుడు ఉంచుకోవాలి. దీనికోసం మీరు ఎక్కడికైనా వెళ్ళడానికి ఒక 15 మినిట్స్ ముందు ఆ రోజు జరిగిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లైక్ ఎక్కడైనా ఏదైనా డిజాస్టర్ జరిగిందా, స్టాక్ మార్కెట్, బిజినెస్, పాలిటిక్స్, స్పోర్ట్స్ ఇలాంటి వాటిలో న్యూస్ని తెలుసుకొని వెళ్ళండి. ఈ టెక్నిక్తో పాటు ప్యారెటింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తే మీ కాన్వర్జేషన్ అనేది ఎప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ టెక్నిక్, మీతో ఎవరైనా సరే మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎలా అవాయిడ్ చేయాలి. ఈ టెక్నిక్లో ఎదుటి వ్యక్తి మీకు ఒకే క్వశ్చన్ని పదే సార్లు అడుగుతున్నా సరే మీరు టోన్ కూడా చేంజ్ చేయకుండా సేమ్ ఆన్సర్ని సేమ్ టోన్లో ఇవ్వగలగాలి. దాంతో వాళ్ళకి కొంచెం చిరాకు వచ్చి వదిలేస్తారు. నెక్స్ట్, ఎదుటి వాళ్ళని డిఫరెంట్ ఫేస్లో థ్యాంక్ యూ ఎలా చెప్పాలి. మీరు థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు మీరు అసలు ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నారో కూడా అక్కడ మెన్షన్ చేయాలి. లైక్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్ ఇలా. ఇంకా ఫైనల్ టెక్నిక్, ఎవరైనా సరే మాట్లాడగానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లా క్లోజ్ అయిపోయే విధంగా స్పెషల్గా ఎలా మాట్లాడాలి. దీంట్లో మీరు ఎకోయింగ్ అనే టెక్నిక్ని యూజ్ చేయాలి. వారు మాట్లాడుతున్న వాటిల్లో వాళ్ళు రిపీటెడ్గా యూజ్ చేసే వర్డ్స్ని మీరు కూడా రిపీటెడ్గా యూజ్ చేస్తే మీ ఇద్దరి మధ్యన ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలానే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్